మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఈ రోజుల్లో మలబద్ధకం అనేది చాలా కామన్ అయిపోయింది. కానీ మలబద్ధకం కనుక ఒక్కసారి వస్తే ఇది సమస్త రోగాలకి మొదటి మెట్టుగా చెప్తూ ఉంటారు. మలబద్ధకాన్ని చెక్ పెట్టాలంటే గృహ చిట్కాల ద్వారా మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటే మనం చెక్ పెట్టచ్చు అంటున్నారు. సో ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ శృతి గారు. ఆవిడతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే శృతి గారు. నమస్తే అనుష. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. జనరల్గా ఇండైజెషన్ ప్రాబ్లం కానీ లేకపోతే కొంచెం కాన్స్టిపేషన్ ఏదైనా అజీర్తి సమస్య ఉంటే ఈనో ఇలాంటివి లేకపోతే సాల్ట్ వాటర్ ఇంకా షుగర్ కలుపుకొని తాగుతూ ఉంటారు. యా అనుష, మీరు అంది కరెక్టే. చాలా వరకు అజీర్తి కానివ్వండి, మనకి కాన్స్టిపేషన్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు, కడుపు ఉబ్బరంగా ఉండడము, సరిగా అరగకపోవడము, తేన్పుల్లాగా రావడము, ఇలాంటివన్నింటికి మెయిన్ ఫస్ట్గా వెళ్ళి తాగేది ఏంటంటే ఈనో. లైక్ ఆల్మోస్ట్ 90% పీపుల్ అదే చేస్తుంటారు. బట్ అలా చేయడం ద్వారా చాలా రకాల హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి అరైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇప్పటి నుంచి ఏం చేయండి అంటే ఆ ఈనో కానివ్వండి, ఉప్పు నీళ్ళు కానివ్వండి, షుగర్ వాటర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అన్ని రకాల పర్సన్స్కి సెట్ అవ్వదు. సో కాబట్టి వాటిని అవాయిడ్ చేసి మనకి ఇంట్లోనే, మన ఇండియాలో చాలా బాగా అద్భుతంగా పండే ఒక పండు ఉంటుంది. సో పైనాపిల్. ఓకే, సో ఈ పైనాపిల్ ద్వారా మనకి జీర్ణాశయానికి సంబంధించిన వివిధ రకాల కారణాలని, లైక్ వివిధ రకాల డిసీజెస్ని తగ్గించుకోవడానికి మేజర్గా ఏంటంటే అజీర్తి అవ్వచ్చు. అజీర్తి ద్వారా మనకి జీర్ణాశయంలో మనకి అరుగుదల అనేది తగ్గి మనకి మోషన్ అనేది, బవెల్ మూమెంట్స్ అనేది ఫ్రీగా ఉండదు, పెరిస్టాలిటిక్ మూమెంట్స్ అంటారు. ఓకేనా? సో అవి తగ్గుదల ద్వారా మనకి కాన్స్టిపేషన్, మలబద్ధకం ఆల్మోస్ట్ ప్రస్తుతం ఉన్న సమయంలో ఒక 100 పీపుల్కి తీసుకుంటే ఆల్మోస్ట్ 99% పీపుల్కి కాన్స్టిపేషన్ అండ్ చాలా రకాల డిసీజెస్ ద్వారా కాన్స్టిపేషన్ అసిస్టెంట్ లైక్ అసోసియేటెడ్ డిజార్డర్ గా రావడం జరుగుతుంది. పిల్లల్లో కూడా ఎక్కువగా చూస్తున్నాం. అవును, చాలా వరకు పిల్లలకి ఇచ్చిన ఫుడ్ ప్రాపర్ గా అరగక ఇలాంటి కాన్స్టిపేషన్ వాళ్ళు చాలా వరకు ముక్కుతో వెళ్తుంటారు, చాలా రకాలుగా స్ట్రెయిన్ చేయాల్సి వస్తుంది. సో దాని ద్వారా ఏంటంటే కొన్ని కండిషన్స్లలో ఈ మలబద్ధకం కాస్త పైల్స్, ఫిషర్, ఫిస్టులాస్ అండ్ రెక్టల్ ప్రొలాప్స్ ఇలాంటి మేజర్ డిసీజెస్కి చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఇలా మేజర్ డిసీజెస్కి ల్యాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో వాటన్నింటినీ నియంత్రించుకొని మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఒక హెల్దీ జ్యూస్ ప్రిపేర్ చేసుకొని తాగినట్టయితే ఈ మలబద్ధకం కావచ్చు, అజీర్తి సమస్యలు కావచ్చు, ఇవన్నీ కంట్రోల్కి రావడానికి అవకాశం ఉంటుంది. వెరీ నైస్, సో ఇంట్రెస్టింగ్. సో పైనాపిల్ తోటి మలబద్ధకం, అజీర్తి సమస్యని చెక్ పెట్టడం అంటే చాలా సింపుల్, అందరికి దొరికింది, అందరికి తెలిసిందే. అయితే ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటారు పైనాపిల్ తో పాటు? యా ఓకే, దీనికి మేజర్గా ఒక 3 ఇంగ్రీడియంట్ అండ్ మెయిన్ 90% మనకి పైనాపిల్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇంత జ్యూస్ చేసుకోవాలా, ఇంత ప్రిపరేషన్ అవసరమా అని వాళ్ళు కూడా ఉంటారు. మలబద్ధకం ఈక్వల్ టు బద్ధకస్తులు. సో వాళ్ళకి ఏంటంటే పైనాపిల్ ఉంటే పీసెస్ లాగా కట్ చేసేసుకొని కొద్దిగా పెప్పర్ లేదా పింక్ సాల్ట్ అలా వేసేసుకొని తింటే సరిపోతుంది. సో మనకి ఈ హెల్దీ జ్యూస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సో ఫస్ట్ పైనాపిల్ అండ్ జింజర్ అండ్ పింక్ సాల్ట్. ఓకే, సో ప్రాసెస్లోకి వెళ్దాం. సో మిక్సీ జార్ తీసుకున్నాం కదా అనుష. సో ఇందులో పీసెస్ లాగా కట్ చేసుకున్న పైనాపిల్ని వేసేసుకుందాం. ఓకే, సో అలాగే ఒక పించ్ అల్లం. ఓకే, సో మనం పైనాపిల్ ఎందుకు తీసుకోవాలి, వేరేటివి ఎందుకు తీసుకోవద్దని కూడా అంటారు. సో పైనాపిల్లో ఏంటంటే బ్రోమలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. సో ఇది అమినో యాసిడ్స్ని, పెప్టైడ్స్ని మనకి బ్రేక్ చేసేసి అమినో యాసిడ్స్గా కన్వర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా ఏమవుతుంది అని అంటే మనం తీసుకున్న ఫుడ్ అనేది ప్రాపర్గా డైజెషన్ అయిపోయి అండ్ మూమెంట్స్ కూడా ఫ్రీగా అయిపోయి మనకి మోషన్ అనేది ఫ్రీగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఏదైతే ఈ పైనాపిల్ ఉందో, సో ఇది ఫైబర్ రిచ్ ఫుడ్ అండ్ ఇందులో పుష్కలంగా ఖనిజాలు అండ్ వైటమిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల తీసుకున్న వెంటనే ఈజీగా డైజెషన్ అయిపోయి అండ్ ఇతర ఆహార పదార్థాలను కూడా ఈజీగా డైజెషన్ చేయడానికి కూడా ఇందులో ఉండే బ్రోమలైన్ అనే
పెప్టిడైజ్ అనే ఎంజైమ్ అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఓకే, వెరీ సైంటిఫికలీ ప్రూవన్ యా, అన్నమాట. సైంటిఫికల్లీ చాలా ప్రూవెన్. డీటెయిల్ గా చెప్పారు. Yeah. అండ్ ఇంకొక విషయం, పైనాపిల్ ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు యూజ్ చేయకూడదు అంటూ ఉంటారు Yeah. కదా, మరి వాళ్ళు తీసుకోవచ్చా తీసుకోకూడదా ఏంటి? ఓకే, సో నార్మల్ పీపుల్కి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్లలో కూడా కాన్స్టిపేషన్ అనేది సేమ్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఎర్లీ స్టేజెస్లలో అంటే ఫస్ట్ ట్రైమినిస్టర్ అంటే ఫస్ట్ నుంచి 3 months ఆర్ ఫస్ట్ నుంచి 5 months సెకండ్ ట్రైమిస్టర్ వరకు మనం పైనాపిల్, సిట్రస్ ఫ్రూట్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సో ఈ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకున్నట్టయితే మనకి పైనాపిల్లో వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది, అధికంగా లభిస్తూ ఉంటుంది. సో ఈ ఫుడ్స్ని కనుక అవాయిడ్ చేసినట్టయితే ప్రెగ్నెన్సీ అనేది స్టేబుల్గా మెయింటైన్ అనేది అవ్వడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ కనుక వస్తే వాళ్ళకి ఆల్టర్నేట్గా జింజర్ వాటర్ అవ్వచ్చు, లేకపోతే పాలకూర, లేకపోతే మనకి ఇంట్లో దొరికే జీలకర్ర వాటర్, ఇలాంటివి కూడా మనం కొద్దిగా సజెస్ట్ చేసినట్టయితే వాళ్ళకి ఆ కాన్స్టిపేటెడ్ రిలేటెడ్ ఇష్యూ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. బట్ ఫస్ట్ సెకండ్ ట్రైమిస్టర్లో చాలా వరకు అవాయిడ్ చేయడం అనేది బెటర్ టు మెయింటైన్ ప్రెగ్నెన్సీ. చాలా క్లియర్ గా డిఫైన్ చేశారు. అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ పింక్ సాల్ట్. సో ఈ పింక్ సాల్ట్ అనేది మనకి బాడీలో ఉండే pH వాల్యూని మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఎంతైనా ఫుడ్ తింటూ ఉంటాం, ఓకే, ఆ ఫుడ్ని బ్యాలెన్స్డ్ కండిషన్లోకి తీసుకెళ్ళి దాని ద్వారా వచ్చే ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో మన బాడీకి అందాలి అని అంటే మన బాడీలో ఉండే pH మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కొన్ని వాటర్ యాడ్ చేద్దాం. ఓకే, సో మిక్సీ పట్టేద్దాం. ఎస్, ఓకే అనుష, ఈ మంచి హెల్దీ డ్రింక్ కాన్స్టిపేషన్కి, మలబద్ధకానికి తయారైపోయింది. సో యా, పైనాపిల్, హెల్దీ పైనాపిల్ జ్యూస్. చాలా వరకు దీన్ని స్ట్రెయిన్ చేసుకొని తాగుతూ ఉంటారు, అలా తాగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆ పల్ప్ తీసుకొని మనం నములుతూ తింటూ ఉంటే దాని నుంచి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, సో ఓన్లీ వాటర్ మనకి మిగలకుండా ఫైబర్ తో పాటు తీసుకుంటే ఎస్పెషల్లీ కాన్స్టిపేషన్ దూరం పెట్టచ్చు. ఎంతో చక్కటి అండ్ ఈ మధ్య కాలంలో చాలా వరకు మన ఇండియన్స్కి మెయిన్ రీజన్ కాన్స్టిపేషన్. దానివల్ల చాలా రకాల జీర్ణాశయానికి సంబంధించిన డిజార్డర్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ తొలి మెట్టులోనే కనుక మనం ఈ మలబద్ధకాన్ని కనుక నిర్మూలించుకున్నట్టయితే మేజర్ లైక్ కాన్స్టిపేషన్ నుంచి వచ్చే ఇతరత్ర జీర్ణాశయానికి సంబంధించిన ఏదైతే ఇరిటబుల్ బవెల్ డిసీజెస్ ఉంటాయో, క్రాన్స్ డిసీజెస్ ఉంటాయో, లైక్ ఒక డయాబెటీస్ కూడా నియంత్రించుకోవచ్చు. పైల్స్, ఫిషర్, ఫిస్టులాస్, ఇవన్నీ కూడా ఫ్యూచర్ని మనం సెట్ చేసుకోవాలి అంటే ఈ చిన్న ఇంగ్రీడియంట్తో మనకి చక్కటి చిట్కా లాగా ఉపయోగపడుతుంది. వెరీ నైస్. సో చూసారు కదా వ్యూయర్స్, శృతి గారు చూపించిన ఈజీ పీజీ చాలా టేస్టీ అండ్ పైనాపిల్ జ్యూస్. ఇది మలబద్ధకం సమస్యనే కాదు, ఎన్నో రకాల సమస్యలకి ఇది చెక్ పెడుతుంది. అలాగే క్రాన్స్ డిసీజ్ కానీ, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ, ఇండైజెషన్ ప్రాబ్లం కానీ, మీరు కనుక ఈనో వాడుతుంటే ఈనోని వాడకండి. ఇది జస్ట్ ఒక జ్యూస్ చేసుకొని తాగండి. ఒకవేళ జ్యూస్ చేసుకోలేకపోతున్నారంటే పైనాపిల్ ముక్కల మీద పెప్పర్ అలా లేకపోతే పింక్ సాల్ట్ అలా స్ప్రింకిల్ చేసుకొని తిన్నా పర్వాలేదు. సో ఇంత మంచి జ్యూస్ని ఈరోజు మాకు పరిచయం చేసినందుకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి ఒక్కటి. అండ్ సైంటిఫిక్గా దాంట్లో ఉన్న ప్రాపర్టీస్, గుణాలు అని మాకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.